మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. ఉపాధ్యాయ విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఈరోజు సంక్రాంతి పండుగ జరుపుకోవాల్సినటువంటి ఉపాధ్యాయులు ఒక్కసారిగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని గాలిపటాలను ఎగరేస్తూ ఏ విధంగా అయితే ఇచ్చిన హామీలను గాలి కొదిలేసారన్నటువంటి భావనతో ఇక్కడ గాలిపటాలను ఎగురవేస్తూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు కమిషనర్ నిరంకుశ వైఖరి కూడా తీవ్ర వేదనకు గురి చేస్తున్న నేపథ్యం కాబట్టి తప్పని పరిస్థితిలో సంక్రాంతి పండుగ అయినప్పటికీ కూడా మేము నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం విషయాన్ని చెప్తూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు యూటీఎఫ్ రాష్ట్ర నేత లక్ష్మీరాజా గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. సార్ చెప్పండి, ఎలా చూడాలి అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేమంతా కూడా ఆనందించాం. ఎందుకంటే గత ప్రభుత్వం పైన 3 సంవత్సరాల కాలం అడుగడుగున ఉద్యమాలు చేసిన చరిత్ర యూటీఎఫ్కు ఉంది. అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేకపోతే యూటీఎఫ్గా ఆ ప్రభుత్వాన్ని మొదటగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు బీఆర్టీఎస్ రోడ్డులో పెద్ద పోరాటం చేసి జగన్కు కనువిప్పు కలగాలని మేము పోరాటం చేశాం. అయితే ఆ ప్రభుత్వ విధానంలో మార్పు రాలా. అందుకోసం ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా విద్యారంగ సమస్యలు, అలాగే ఉపాధ్యాయ సమస్యలు, మా ఆర్థిక సమస్యలు, మాకు రావాల్సిన పిఆర్సీ, ఐఆర్ ఆర్థిక బకాయిలన్నీ పరిష్కారం అవుతారని మేము భావించాం. అయితే ఇప్పుడు 19 నెలల కాలం గడిచినా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ మాతో చర్చించడం కానీ, మీకు పిఆర్సీ ఇస్తామని కానీ లేదా ఐఆర్ ఇస్తామని కానీ ఇంతవరకు మాట్లాడకపోవడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము ఈ ప్రభుత్వం వైపు నుంచి చూస్తూ ఉన్నాం. మరోవైపు కమిషనరు ఉపాధ్యాయులను ఒకవైపు, అలాగే అధికారులను మరోవైపు అడుగడుగున రోజుకొక జీవో ఇస్తూ వేధింపులకు గురి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము నియామకమైంది విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడానికి. ఈరోజు నాణ్యమైన బోధనను అందించకపోయినా అనునిత్యం యాపుల గోలతో మమ్మల్ని వేధించడాన్ని ఆపాలని కమిషనర్ వైఖరిపై ముఖ్యమంత్రి, మంత్రి జోక్యం చేసుకోవాలని, మాతో చర్చించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా మీరు పిఆర్సీ అన్నారు, అదేవిధంగా కొంత ఏదైతే తమిళనాడు తరహాలో కూడా సిపిఎస్ తమిళనాడులో ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా పాత పెన్షన్ విధానానికి సరితూగే ఒక కొత్త పెన్షన్ విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం చేపట్టింది. అందుకోసం ఆ ప్రభుత్వం అమలు చేసిన ఆ పెన్షన్ విధానాన్ని, ఓపీఎస్ సమాన పెన్షన్ విధానాన్ని ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దాదాపు 2 లక్షల మంది సిపిఎస్ విధానంలో ఉన్నారు. ఇది వారి జీవితానికి గొడ్డలి పెట్టు లాంటిది. అందుకోసం వెంటనే తమిళనాడు తరహాలో ఈ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పిఆర్సీ కమిటీ గడువు ముగిసి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓ పిఆర్సీ కమిటీ వేశాడు. అయితే అది ఎస్టాబ్లిష్ చేయకుండా వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఆ కమిటీ లేదు. అందుకోసం పిఆర్సీ కమిటీ వెంటనే నియమించాలని, ఐఆర్ 29% ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో జిల్లా స్థాయి నేత మహేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. సార్ చెప్పండి, ఎందుకు ఈరోజు ప్రధానంగా ఉపాధ్యాయులు కూడా ఈరోజు పండుగ జరుపుకోవాల్సిన పరిస్థితి, పండుగ జరుపుకోకుండా కలెక్టరేట్ వద్దకు చేరుకొని ఇట్లా నిరసన వ్యక్తం చేయడం, అంటే గాలిపటాలను గాలికి వదిలేయడాన్ని దేనికి సంకేతంగా భావించవచ్చు? వాస్తవానికి గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేసింది. ఆ అన్యాయాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూడుస్తామని అనుక్షణం ఆ యొక్క ఎన్నికల ప్రచారంలో అటు లోకేష్ గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, మొత్తం కూటమి ప్రభుత్వ నేతలందరూ కూడా ఆ రోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. మరి ఏదైతే ఆ రోజు అధికారం చేపట్టడానికి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, మరి అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీలన్నింటినీ ఈరోజు గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ హామీలను మీరు గాలికి వదిలేస్తే మరి మేము అలాగే చూస్తూ ఉండలేం. గాలికి వదిలేసినటువంటి హామీలను ఖచ్చితంగా మీకు గుర్తు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ గాలిపటాలను ఎగరవేస్తూ మీరిచ్చిన హామీలను ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం.
మరి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేటందుకు నేను కృషి చేస్తాను, మా నాన్న కూడా ఒక ఉద్యోగి కాబట్టి ఆ ఉద్యోగుల యొక్క బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామన్నారు. మరి అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి ఏ అరియర్లు కానీ, డిఆర్ఎస్ కానీ, పిఆర్సీ కానీ, ఐఆర్ కానీ అన్ని సకాలంలో ఇస్తామన్నటువంటి ఈ హామీలను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అమలు చేయాలి. ఈ సంక్రాంతి పండుగతో ఈ యొక్క ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో ఈ ఉద్యమం తీవ్రతరం కాకముందే ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఇప్పటికే మీకు ఒక డిఏ ప్రకటించింది, అదేవిధంగా ఉన్నటువంటి బకాయిల్లో కొంత మొత్తాన్ని కూడా ఇచ్చింది. మరి ఎందుకు ఇట్లా? ప్రస్తుతానికి 4 డిఏలు మాకు రావాల్సి ఉంటే ఇప్పటికి 1 డిఏ మాత్రమే ఈ ప్రభుత్వం ఇచ్చింది. అలాగే ఈ యొక్క డిఏ అరియర్స్ కూడా గతంలో ఇదే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వాల్సిన అరియర్స్ను ఈ 6 సంవత్సరాల తర్వాత ఇచ్చింది, కొత్తగా ఏమి ఇచ్చింది కాదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉండేది ఏమంటే ఇంతవరకు ఇంకా 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉన్న డిఏలను అలాగే 2023 జూలైతో అయిపోతున్నటువంటి పిఆర్సీ గడువు అయిపోయింది. ఆ తర్వాత పిఆర్సీ కమిటీ కూడా వేయలేదు, అలాగే ఐఆర్ కూడా ప్రకటించలేదు. మరి ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలలో పెంపుదల లేకపోతే సామాన్య ఉపాధ్యాయుడు మరి ఏ విధంగా జీవించగలుగుతాడో మరి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ రోజు ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ మరి పెండింగ్లో ఉన్నటువంటి ఆ డిఎల్ అయితేనేమి లేదా పిఆర్సీ కమిటీ వేసి వెంటనే ఐఆర్ను ప్రకటించడం అయితేనేమి ఈ ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ తరఫున కోరుతా ఉన్నాం. సార్, ఇప్పటికే మీకు బడ్జెట్లో కూడా కొంత మొత్తాన్ని కేటాయించింది, ఏదైతే మీ దగ్గర వాడుకున్నటువంటి డబ్బులను కొంత ఇచ్చింది కదా. సరే, వాస్తవానికైతే బడ్జెట్లో ఇంకా కేటాయింపులు జరగలేదు. అయితే ఇప్పుడు కేటాయించింది అన్నటువంటిది సిపిఎస్ ఉద్యోగులకు మాత్రము కాస్త గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఇప్పటికి ఎటువంటి పెండింగ్స్ లేకోకుండా అన్నీ కూడా సిఆర్డిఏకు జమ చేస్తూ ఉంది. అయితే మేము అడుగుతూ ఉండేది ఏంటంటే ఇప్పటి వరకు ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఆ పెండింగ్ అన్ని 3 డిఏలు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. అలాగే మరి పిఆర్సీ గడువు ముగిసిపోయి కూడా 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మరి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇటువంటి పెండింగ్ ఇవన్నీ చెల్లిస్తానన్నారు. కాస్తో కూస్తో కాదు, కనీసం 50% అయినా ఈ పెండింగ్ బకాయిలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఏదైతే సంక్రాంతి పండుగ రోజు ఇంటిల్లాపాది కుటుంబ సభ్యులతో సంక్రాంతి జరుపుకోవాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యం అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కారణంగా మేము ఈ విధంగా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే నేను ఖచ్చితంగా మా తండ్రి కూడా ఉద్యోగి కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగుల బాధలు సమస్యలు ఏంటో నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు విప్పకపోవడం విచారకరం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.